అన్నమయ్య జిల్లాలో ఫ్రిడ్జ్ పేలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. తంబల్లిపల్లి మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. గోపిదిన్నె గ్రామంలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయాకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రిఫ్రిజిరేటర్ లీక్ అయ్యేసి వాసన వస్తుందని మా వైఫ్ డోర్ తీసేదానికి పోతే ఒకటేసారి బ్లాస్ట్ లోపల మా అల్లుడు ఉన్నారు, నేను మా భార్య నా ఆయన కూడా. మా వైఫ్ ఓపెన్ చేసి చూస్తే బ్లాస్ట్ అయిపోయింది, మొత్తం కలిపి. రిఫ్రిజిరేటర్ లీక్ అయ్యేసి వాసన వస్తుందని మా వైఫ్ డోర్ తీసేదానికి పోతే ఒకటేసారి బ్లాస్ట్ లోపల మా అల్లుడు ఉన్నారు, నేను మా భార్య నా ఆయన కూడా. మా వైఫ్ ఓపెన్ చేసి చూస్తే బ్లాస్ట్ అయిపోయింది, మొత్తం కలిపి. రిఫ్రిజిరేటర్ లీక్ అయ్యేసి వాసన వస్తుందని మా వైఫ్ డోర్ తీసేదానికి పోతే ఒకటేసారి బ్లాస్ట్ లోపల మా అల్లుడు ఉన్నారు, నేను మా భార్య నా ఆయన కూడా. మా వైఫ్ ఓపెన్ చేసి చూస్తే బ్లాస్ట్ అయిపోయింది, మొత్తం కలిపి. రిఫ్రిజిరేటర్ లీక్ అయ్యేసి వాసన వస్తుందని మా వైఫ్ డోర్ తీసేదానికి పోతే ఒకటేసారి బ్లాస్ట్ లోపల మా అల్లుడు ఉన్నారు, నేను మా భార్య నా ఆయన కూడా. మా వైఫ్ ఓపెన్ చేసి చూస్తే బ్లాస్ట్ అయిపోయింది, మొత్తం కలిపి. రిఫ్రిజిరేటర్ లీక్ అయ్యేసి వాసన వస్తుందని మా వైఫ్ డోర్ తీసేదానికి పోతే ఒకటేసారి